నమస్కారం భక్తులారా, ఈరోజు మనం వెంకటేశ్వర స్వామికి తలనీలాలు అర్పించడం వెనుక ఉన్న మహారహస్య కథను వివరంగా తెలుసుకుందాం. ముందుగా ఈ కథ పురాణాలలో ఎలా మొదలవుతుందో చూద్దాం. వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవి సుఖంగా ఉంటారు. కాని ఒకసారి భృగు మహర్షి పరీక్షలో భాగంగా విష్ణుమూర్తి ఛాతీపై తన్నడంతో లక్ష్మీదేవికి కోపం వచ్చి వైకుంఠాన్ని వదిలి భూలోకానికి వెళ్తుంది. ఇది బ్రహ్మాండ పురాణం పద్మ పురాణాలలో వివరించబడింది. శ్రీహరి తన ప్రియురాలిని వెదుక్కుంటూ భూలోకానికి వస్తారు. ఇక్కడ మన కథ మొదలు. ఈ భాగంలో లక్ష్మీ విష్ణు ప్రేమ, కోపం గురించి వివరాలు, భక్తి పాటలు చేర్చి చెప్పవచ్చు. భూలోకానికి వచ్చిన శ్రీహరి వెంకటాచలంలో ఒక పుట్టలో ఆంట్ హిల్ నివాసం ఏర్పరచుకుని తపస్సు చేస్తున్నారు. ఇది తిరుమల కొండలు, 7 కొండలు ఆదిశేషుని తలలుగా భావిస్తారు. స్వామి ఆకలి తీర్చేందుకు వాకిటమ్మ లక్ష్మీ అవతారం గోవుగా మారి పాలు ఇస్తుంది. కాని ఆ గోవు రాజు వక్షపతి రాజు ఆవు పాలు ఇవ్వకపోవడంతో రాజు ఆగ్రహం. ఇక్కడ పురాణాల నుంచి ఉదాహరణలు, తిరుమల చరిత్ర గురించి వివరణ. ఆవు యజమాని గోపాలుడు ఆవు పాలు ఎక్కడికి పోతున్నాయో తెలుసుకోవాలని అనుకుంటాడు. ఆవు పుట్టపై పాలు కురిపిస్తుంది. ఆగ్రహంతో గోపాలుడు గొడ్డలితో ఆవును కొట్టాలని అనుకుంటాడు. కాని దెబ్బ స్వామి తలకు తగులుతుంది. స్వామి తలకు గాయమవుతుంది. రక్తం కారుతుంది. కొన్ని వెంట్రుకలు ఊడిపోతాయి. ఇది అజ్ఞానం వల్ల జరిగిన ఘటన. ఇక్కడ భక్తి భావాలు, పాపాల గురించి చర్చ. గాయపడిన స్వామిని చూసి నీలాదేవి, నీలమ్మ ఒక భక్తురాలు మరియు దేవత అవతారం, వచ్చి సేవ చేస్తుంది. ఆమె స్వామి నుదుటికి పసుపు రాసి సపర్యలు చేస్తుంది. నీలాదేవి ఎవరు? ఆమె భక్తి గురించి వివరాలు. పురాణాలలో నీలాదేవి పాత్ర, స్వామి గాయమైన చోట వెంట్రుకలు తొలగిపోయి బట్టతలలా కనిపిస్తుంది. నీలాదేవి దానిని చూసి విచారిస్తుంది. తన అందమైన వెంట్రుకలను కత్తిరించి స్వామి తలకు అతికిస్తుంది. ఇది మహాత్యాగం, అహంకారాన్ని వదిలే సంకేతం. హెయిర్ అంటే ఈగో సింబల్ గా వివరణ. నీలాదేవి భక్తికి మెచ్చిన శ్రీనివాసుడు తిరుమలలో తన ఆలయం వెలిసిన తర్వాత భక్తులు అర్పించే అన్ని తలనీలాలు నీలకే చెందుతాయని వరమిస్తారు. ఇది భక్తుల పాపాలు పోగొట్టే వరం. ఇక్కడ వరం వివరాలు, పురాణ రెఫరెన్సులు. అప్పటినుంచి తిరుమలలో భక్తులు తలనీలాలు అర్పిస్తున్నారు. తిరుమల ఆలయ చరిత్ర, 7 కొండలు, స్వామి పుష్కరిణి గురించి, రాజులు, భక్తుల ఉదాహరణలు. తలనీలాలు ఇవ్వడం వల్ల పాపాలు పోతాయి, ఈగో తొలగుతుంది. మనిషి చేసే పాపాలు జుట్టులో ఉంటాయని నమ్మకం. ఇక్కడ ఆధ్యాత్మిక వివరణలు, ఉదాహరణలు. స్వామి పద్మావతి లక్ష్మీ అవతారం ని పెళ్లి చేసుకోవడానికి కుబేరుడి నుంచి రుణం తీసుకుంటారు. ఆ రుణం తీర్చడానికి భక్తుల ఆఫరింగ్స్, హెయిర్ కూడా సహాయపడుతుంది. ఈ భాగం వివరాలు. ఇప్పుడు తిరుమలలో రోజుకు టన్నుల కొద్దీ హెయిర్ సేకరణ, అది విక్రయం చేసి టెంపుల్ ఆదాయం. విగ్స్ ఎక్స్పోర్ట్ గురించి ఫ్యాక్ట్స్. తలనీలాలు ఇచ్చిన భక్తుల రియల్ స్టోరీలు, మిరాకిల్స్. పురాణాల నుంచి ఆధునిక ఉదాహరణలు. ఈ కథ మనకు భక్తి, త్యాగం గురించి నేర్పుతుంది. తిరుమలకు వెళ్లి తలనీలాలు అర్పించండి. ఇక్కడ పురాణ కథలు, ఆలయాల చరిత్ర, భక్తి సందేశాలు షేర్ చేస్తాం. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. జయ గోవింద.